ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా కృషి చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండక్కం గ్రామంలో సుమారు 1 ఎకరాల్లో రూ. కోట్లతో, రాజం మండలం గార చీపురుపల్లిలో సుమారు 1 చీపురుపల్లి ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయనున్న పార్కుల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కొండకరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎంపీ ఖలీశెట్టి అప్పల్ నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తోందని, నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులను ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 67 మంది ఇండస్ట్రియలిస్ట్ను, చిన్న మధ్యతరగతి ఇండస్ట్రియలిస్ట్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వల్ల మనకు ఈ ఏరియాలో కానీ మన విజయనగరం టౌన్లో కానీ చాలామందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ రావడం కానీ, లేకుంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు బాగా వస్తాయి. అలాగే ఏరియా పొటెన్షియాలిటీ కూడా మనకు పెరగడం జరుగుతుంది ఇండస్ట్రియలైజేషన్ కోసం. సో ఇటువంటి చక్కటి అవకాశానికి మనకు కలిగించిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం స్వశక్తిగా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు అవ్వాలి, ప్రతి ఇంట్లో కూడా సంపద సృష్టించే వ్యక్తులు రావాలి, ఆర్థిక వనరులు మెరుగుపరుచుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్టుగా మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్న ఈ కార్యక్రమం మన పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ మనం ఒక సివిల్ బిల్ తప్ప ఈరోజు రాజధాని కూడా ప్రారంభమవుతుంది, విజయనగరం అవుతుంది. కనుక మనకి ఈ జిల్లాలో ఎస్కోట్ కూడా కంప్లీట్ అయ్యింది. మనం చేసుకున్న కార్యక్రమం ఇది అధికార యంత్రాంగం చాలా ప్లాన్డ్గా దీనికి ముందు తీసుకెళ్తున్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా, ఆ నియోజకవర్గం శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పాన్ని శ్రీకారం చుట్టారు. అయితే మన విజయనగరం సంబంధించి మనకి విజయనగరం నగరానికి అతి సమీపంలో మనకి దాదాపు 12 ఎకరాలు దీన్ని కేటాయించడం, 67 మంది వ్యక్తుల్ని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం ఇది ఒక మంచి అదృష్టంగా భావించుకోవాలి. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే సిటీలో రూరల్ ఏరియా అయితే మనకి ఎక్కడో ఒకటి మనం పెట్టచ్చు, కానీ సిటీలో కూడా మనకి అతి దగ్గరలో ఎమ్మెల్యే గారు ఈ సైట్ని సూచించి అధికారులు చెప్పిన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కేటాయించడం ఇది ఒక మంచి ప్రక్రియ. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి దాదాపు 67 పరిశ్రమలు వస్తున్నాయంటే మనకు వందలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వేలాది మందికి ఇది ఉపయోగపడుతుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సదుపాయాలు, వాటర్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ అవి కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. ఇది మన ప్రాంత ప్రజలకి వస్తుందనే ఉద్దేశంతో ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే మాటల్లో చెప్పటమే కాదు, చేతల్లో కూడా చూపిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఎంఎస్ఎంఈ పార్కులు అనేది ప్రత్యేకంగా మన కొండపల్లి శ్రీనివాస్ గారు మన మినిస్ట్రీ ద్వారా మనకి పార్కులు అనేది ఎంఎస్ఎంఈ పార్కులు అనేది వస్తూ ఉన్నాయి. అయితే స్మాల్ మైక్రో మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనది ఒక ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వస్తుందో ఎప్పుడైనా పారిశ్రామికవేత్తలకి ఒక అద్భుతమైన అవకాశాలు అనేది దొరుకుతాయి, అవకాశాలు మనకు వస్తాయి. ఇప్పుడు మన ప్రాంతంలో
మామిడికాయ సీజన్ ఇది మనకి. అయితే మామిడికాయలు హెచ్చుగా మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాము, చెట్లకు చూస్తూ ఉన్నాం. అయితే ఇది మన ఎయిర్పోర్ట్ ద్వారా ఏ విధంగా మనకి అడ్వాంటేజ్ వస్తుంది, ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వలన మనకి మ్యాంగో పల్ప్ చేసి మనం అది అబ్రాడ్ పంపిస్తే మనకు అద్భుతమైన అవకాశాలు. అయితే ఒక ఎంటర్ప్రీనియర్గా పల్ప్ ఇండస్ట్రీ అనేది అద్భుతంగా నడుస్తుంది.